హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికే స్పోర్ట్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ యొక్క టీమ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉందో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ మొత్తం 17 మంది ప్లేయర్స్ని రిటర్న్ చేసుకుంది. ఇందులో 5 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. రాజస్థాన్ టీం మొత్తం ఇంకా 8 మంది ప్లేయర్స్ని కొనే అవకాశం ఉంది. ఇందులో 5 ఇండియన్స్ మరియు 3 ఫారెన్ ప్లేయర్స్ని కొనే అవకాశం ఉంది. రాజస్థాన్ యొక్క ఓపెనింగ్ కాంబినేషన్ చూసుకుంటే ఓపెనింగ్గా యశస్వి జైస్వాల్ మరియు జాస్ బట్లర్ ఆడే అవకాశం ఉంది. అదేవిధంగా నెంబర్ 3లో సంజు శాంసన్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో షిమ్రాన్ హిట్మేర్ ఆడే అవకాశం ఉంది. నెంబర్ 6 స్పాట్ కోసం రాజస్థాన్ టీం ఆప్షన్లో ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నెంబర్ 7లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 8లో ఆవేష్ ఖాన్, నెంబర్ 9లో ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 10లో సందీప్ శర్మ మరియు నెంబర్ 11లో యుజ్వేంద్ర చాహల్ని ఆడించే అవకాశం ఉంది. నెంబర్ 6 స్పాట్ కోసం రాజస్థాన్ టీం కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. వీరిలో మనకు కనిపించే పేర్లు జాష్ ఇంగ్లిష్, రోమన్ పౌల్, రైలీ రసో మరియు వనిందా హసరంగా వంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయవచ్చు. అదేవిధంగా హ్యారీ బ్రూక్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇండియన్ ప్లేయర్స్లో షారుఖ్ ఖాన్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది రాజస్థాన్ టీం. ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్లో ట్రెంట్ బౌల్ట్కి బ్యాకప్గా అల్జారీ జోసెఫ్ మరియు దిల్షన్ మధుశంకర్ టార్గెట్ చేస్తారు రాజస్థాన్ టీం. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో ఎక్స్పీరియన్స్ పేసర్స్ అయిన ఉమేష్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ మరియు హర్షల్ పటేల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది రాజస్థాన్ టీం. విజయ్ హజారే ట్రోఫీలో బాగా రాణించిన రవితేజ, కమలేష్ నాగర్కోటి, కార్తీ త్యాగి వంటి ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేస్తారు. అదేవిధంగా జీటీలో లాస్ట్ ఇయర్ బాగా రాణించిన యష్ దయాల్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది రాజస్థాన్ టీం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టు సబ్స్క్రైబ్ వికే స్పోర్ట్స్. కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.